మీకు ఎంతమందికి ఉప్పలమ్మ గురించి తెలుసు? ఉప్పలమ్మ అమ్మవారు ఈ చెయ్యి ఉంది కదా, ఈ చెయ్యి ఆకారంలో చెట్టు ఉంటదన్నమాట. సో ఎవరి ఇంట్లోనైనా పొలాల్లో కానీ, వాళ్ళ ఇంటి ఆరు బయట కానీ, ఇంటి దగ్గర ఐ మీన్ నియర్ బై సరౌండింగ్స్ లో కానీ ఎప్పుడైనా సరే ఈ చెయ్యి లాంటి ఆకారంలో ఉన్న మొక్క ఎప్పుడైనా మొలిచింది అనుకోండి, అది ఉప్పలమ్మ లాగా భావించాలన్నమాట. సో చాలా మందికి ఉప్పలమ్మ గురించి తెలిసే ఉంటది. తెలియని వాళ్ళ గురించి ఈ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను నేను. ఉప్పలమ్మ చెట్టు మొలిచింది అనుకోండి, వెంటనే అది మనం ఇట్లా మొక్క ఇట్లా ఐ మీన్ అక్కడ స్టెమ్స్ ఉంటాయి కదా, దాని దగ్గర ఇట్లా విరిస్తే పాలు రావాలన్నమాట. పాలు వస్తే మంచి జరుగుతుంది. అదే అట్లా విరిచినప్పుడు బ్లడ్ బ్లడ్ వచ్చింది అనుకోండి, కంపల్సరీ కంపల్సరీ ఎవ్రీ ఇయర్ పండగ చేయాలన్నమాట. లేకపోతే అసలు మంచిది కాదనమాట. గుర్తుపెట్టుకోండి, ఉప్పలమ్మ చెట్టు ఒకవేళ కనిపిస్తే కంపల్సరీ పంతుల్ని పిలిపించి దానికి పరిష్కారం ఏం చేయాలో కూడా తెలుసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి.